మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనేటువంటి ఈ సువార్త కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ శుభములు కలుగునుగాక. యేసుక్రీస్తు హెర్మోను సంఘము తాడేపల్లి మరియు విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నిర్వహించబడుతున్నటువంటి మందిర పక్షముగా మీకు ఈ యొక్క దేవుని సందేశాలను తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు, మీ దీవెనల కొరకు నిరంతరము మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈనాటి యొక్క వాక్య సందేశంలో దేవుని స్వరము విని మనము ఆయనకు ఇష్టలైనటువంటి బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో దేవుని మాటలు ఈ రీతిగా రాయబడి ఉన్నది. నేనీలాగందును, భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అంటున్నాడు. దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి మాటనే ఈ యొక్క కీర్తనాకారుడు పలికినట్లుగా ఈ వాక్యము రాయబడి ఉన్నది. అంటున్నాడు, నేను ఇలాగా అంటాను. ఏమిటి ఆ మాట అంటే, భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అంటున్నాడు. దేవుడు తన మనసులో మాట ఇలానే అంటూ ఉంటాడు. అలానే దైవజనులు లేదా దేవుని సేవకులు కూడా ఈ మాటలే పలుకగలరు. ఎవరైతే భూమి మీద ఉండి దేవునిని, సత్యదేవుడిని, నిజ దేవునిని భక్తి చేస్తూ ఉంటారో వారే శ్రేష్ఠులు. అట్టి వారిని బట్టే నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. వారు కేవలం నాకు ఇష్టలు అని చెప్పబడుతున్నది. అంటే ఎవరైతే దేవుని భక్తులై ఉంటారో వారు భూమి మీద ఉన్నటువంటి వారందరిలోకి శ్రేష్ఠులుగా ఎంచబడుతూ ఉన్నారు. ఏ విధమైనటువంటి కార్యములు, ఏ విధమైనటువంటి ప్రవర్తన గనక చూపెడితే మనము భూమి మీద శ్రేష్టమైనటువంటి భక్తులుగా ఉంటాము, ఏ రీతిగా మనము దేవునికి ఇష్టలైనటువంటి వారిగా మనం ఉంటామో మనము జ్ఞాపకం చేసుకోవటానికి ఈ మాటలు చూద్దాం. మొదటిగా ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలో చెప్పబడినటువంటి దేవుడు చెప్పినటువంటి నేరైనటువంటి మాటే ఏమని అంటుందంటే, ఆయనకిష్టమైన కార్యములను నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాడట. యేసు ప్రభువారు స్వయంగా చెప్తున్నాడు, నేను దేవునికి ఇష్టమైనటువంటి కార్యములనే చేస్తాను గనుక ఆయన నన్ను ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలు కూడా ఇదే రీతిగా ఎప్పుడూ దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు చేస్తారో వారిని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు అనే మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా మనము ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైనటువంటి పనులు చేయిస్తే దేవుడు మన ఎడల బహు విస్తారమైన వాత్సల్యాన్ని చూపెడతాడు. యేసుక్రీస్తు వారు ఎప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యములు చేశాడు కాబట్టే దేవుడు యేసుక్రీస్తు వారిని చూచి ఒక మాట అంటూ ఉంటాడు. లూకాసు వార్త 3వ అధ్యాయము 22వ వచనంలో ప్రభువారు బాప్తిస్మము పొందినప్పుడు ఆకాశము నుండి వినబడినటువంటి స్వరము ఏమిటంటే, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. దేవునికి ఇష్టమైనటువంటి పనులు ఎప్పుడూ యేసుక్రీస్తు వారు చేస్తారు కాబట్టే ఆయన దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. దేవుడు ఎప్పటికీ యేసును విడువని వాడిగా మనము చూస్తూ ఉన్నాం. అదే స్వరాన్ని ప్రభువారు బాప్తిసం పొందినప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు అని చెప్పబడినటువంటి మాట. అయితే ప్రియమైన భక్తులారా, మీరందరూ కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు ఏమి చేయగలరు, ఏమి చేస్తే మీరు శ్రేష్టమైనటువంటి భక్తులు అవుతారు, ఏమి చేయుట ద్వారా మీరు దేవునికి ఇష్టలు అవుతారు అంటే కొన్ని జ్ఞాపకాలను చేసుకుందాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనములో దావీదు చెప్పినటువంటి హృదయపూర్వకపు స్పందన ఏమని ఉంటుందంటే, అక్కడ విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అంటున్నాడు.
ఎవరైతే విరిగిన మనసు కలిగి ఉంటారో, నలిగిన మనసు కలిగి ఉంటారో, అంటే పాపమున విషయమై పశ్చాత్తాపము కలిగి ఉంటారో, పాపముల విషయమై వారు పునఃపరిశీలన చేసుకుంటారో, ఇక అట్టి పాపము జోలికి ఎన్నడూ వెళ్ళకూడదు అని వారు నిర్ణయించుకుంటారో, తన హృదయాలను కుమ్మరించుకుంటారో, అట్టి వారే దేవునికి ఇష్టమైన బలిగా అనుకుంటాడట. అందుకనే మనము మనస్సుని నలుగగొట్టుకోవాలి, మనస్సును విరగగొట్టుకోవాలి, పాప జీవితమును గురించి మనము పశ్చాత్తాపపడాలి. అలా విరిగి నలిగిన హృదయము కలిగిన వారిని దేవుడు అలక్ష్యము చేయడు అంట. ఆయన వాళ్ళని నిర్లక్ష్యము చేయడు అని దేవుని యొక్క మాటలు చెప్పబడి ఉన్నవి. సుంకరి ప్రార్థన గనక మనం చూస్తే, సుంకరి తన యొక్క జీవితాన్ని బట్టి, తనకున్నటువంటి స్థితిని బట్టి అతడు తల ఎత్తుటకు గోడ సాహసము చేయక దేవుని సన్నిధిలో రొమ్ము కొట్టుకొనుచు దీనుడై హీనుడై అతడు ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు అంటున్నాడు, ఇతడు నీతిమంతుడు అని తీర్పు తీర్చాడట. దేవునికి అలాంటి వారే ఇష్టము, కానీ గంభీరంగా ఉండేవారు ఏమాత్రం ఇష్టం ఉండదు అని మనం జ్ఞాపకం చేసుకొని, నిరంతరము మన పాప జీవితం విషయంలో మనము పశ్చాత్తాపము పొందుతూ దేవునిని క్షమాపణ అడుగుతూ విరిగి నలిగినటువంటి హృదయాన్ని అక్కడ బలిపీఠము మీద పెడితే అది దేవుడు తప్పక అంగీకరిస్తాడు. అట్టి వారిని ఆయన అలక్ష్యము చేయడు. ప్రభువారు చెప్పిన మాట అదే, ఎల్లప్పుడూ నేను ఆయనకు ఇష్టమైనటువంటి పనులు చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అంటున్నాడు. దావీదు చెప్పినటువంటి మాట కూడా అదే. దావీదు అదే కీర్తనలో 2వ వచనంలో అంటాడు, 51వ కీర్తన 2వ వచనంలో, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువా, దేవాది దేవ, పరిశుద్ధుడైనటువంటి వాడా, నిష్కళంకమైన రక్తము కలిగిన వాడా, నీవు మాత్రమే నా దోషమును పోవునట్లుగా కడుగగలవు, నా పాపము పోవునట్లుగా పవిత్రపరచగలవు అని అతడు దేవునిని విరిగి నలిగిన హృదయముతో ఆయన బ్రతిమలాడాడు, అంగలార్చాడు, మొరపెట్టాడు, విజ్ఞాపన చేశాడు. కాబట్టి దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తముగా ప్రవర్తించేవాడు, దేవునికి ప్రియ కుమారుడుగా ఎంచబడినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అది మొదటి మాట. విరిగి నలిగిన పశ్చాత్తాప హృదయము కలిగి ఉండటం దేవునికి ఇష్టమైనటువంటి భక్తి యొక్క లక్షణము. రెండవ మాటను గనక మనం చూస్తే, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు అంటూ ఉంటారు, 11వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా అంటాడు. దేవుడు ఉన్నాడు అని నమ్మాలి, దేవుని ద్వారా మనకు కావలసిన సమస్తమైన ఈవులు వస్తవి అని నమ్మాలి. ఆ నమ్మకము కలిగి ఉండుట ద్వారా మనము దేవుని యొక్క ఇష్టాన్ని పొందగలము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండటము సాధ్యము కాదు అని మనము గ్రహించవలెను. అందుకనే పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములు అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని అంటాడు. విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, విశ్వాసినై ఉన్నాను, దేవునికి ఇష్టుడై ఉన్నాను అని కూడా పౌలు గారు చెప్పినట్లుగా ఉన్నది. అంత మాత్రమే కాదు, కొనసాగింపుగా అంటాడు 8వ వచనములో, ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. ఇక మీద నేను విశ్వాసిని అయి ఉన్నాను కాబట్టి, నాలో విశ్వాసము ఉన్నది కాబట్టి, దానిని బట్టి ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది అని ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఆ దినమందు
కడవరి కాలమునందు దేవుని రాకడ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహిస్తాడట. నీతిగల దేవుడు, నీతిగల న్యాయాధిపతి. నీతిగల న్యాయాధిపతి అంటే నీతి కార్యములను నిర్వర్తించేటువంటి వారికి న్యాయాధిపతిగా ఉన్నటువంటి దేవుడు, విశ్వాసపు కార్యములను చూపించే వారి ఎడల నీతిని జరిగించేటువంటి దేవుడు ఆ రెండవ రాకడ దినమందు తన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారికి ఆయన ఆ నీతి కిరీటాన్ని అనుగ్రహిస్తాడు అని పౌలు గారు ముందే దానిని దర్శనంలో పొందాడు. తన నీతిని బట్టి భవిష్యత్తులో తనకు నీతి కిరీటము, విశ్వాసము కలిగిన దానిని బట్టి పొందబోచున్నాను అని ఆయన దర్శనముగా చూసినట్లుగా చెబుతూ ఉన్నాడు. అందువలన మొదటిగా మనము విరిగి నలిగిన హృదయము కలిగిన వారమై ఉండాలి దేవుని బిడ్డలారా. రెండవదిగా మనము పౌలు వలె విశ్వాసము కలిగి ఉండాలి. మూడవదిగా మనము గనక చూస్తే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనములో ఈ మాటలో రాయబడి ఉన్నది, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయము, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు అట. మూర్ఖంగా ప్రవర్తించేవారైతే దేవునికి హేయము, అసహ్యము, అయిష్టము. కానీ ఎవరైతే యథార్థముగా ప్రవర్తిస్తారో వారు ఆయనకు ఇష్టులైనటువంటి వారు. ఎవరు దేవునికి ఇష్టులైనటువంటి భక్తులు అని గనక మనము శోధించినప్పుడు మూడవ లక్షణంగా కనబడుతోంది, యథార్థముగా ప్రవర్తించేవారే దేవునికి ఇష్టమైనటువంటి వారు. ఉదాహరణకు మనము చూద్దాం. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలోనే 1వ వచనంలోనే యోబును గురించి దేవుని లేఖనాలు లేదా దేవుడే పరిచయం చేస్తూ రాస్తున్నటువంటి మాట ఏమని ఉంటుంది అక్కడ? ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, అతడు న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని రాయబడి ఉన్నది. యోబు గురించి పరిచయ వాక్యమే ఏమని ఉన్నది? అతడు యథార్థవర్తనుడు అని ఉన్నది. యోబు యథార్థంగా ప్రవర్తించేవాడు, ఆత్మానుసారంగా ప్రవర్తించేవాడు, హృదయానుసారంగా ప్రవర్తించేవాడు. కానీ అతడు వేషధారణగా ఉండేవాడు కాదు. అతడు న్యాయవంతుడు, న్యాయము ప్రకారము జీవించేవాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. యథార్థవర్తనుడై దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కాబట్టి భూమి మీద ఉన్నటువంటి శ్రేష్టమైన భక్తులలో యోబు కూడా ఒకరుగా ఎంచబడి ఉన్నాడు. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకొని యోబును మనము మాదిరిగా తీసుకోవాలి. యోబు అంట చెడుతనమును విసర్జించిన వాడు, వదిలివేసిన వాడు, తనము జోలికి వెళ్ళనటువంటి వాణ్ణిగా మనకు యోబును గురించి పరిచయ వాక్యాలు ఉన్నవి. అందుచేతనే యోబు బ్రహ్మాండంగా ఆశీర్వదింపబడినట్లుగా మనము గ్రంథము చివరి మాటల్లో కూడా చూస్తాం. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని యాచనలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా, కుటుంబము దూరమైన, శపించబడిన, అనారోగ్య పాలైన యోబులో ఉన్నటువంటి భక్తి, యథార్థత ఏమాత్రము మారలేదు కాబట్టి యోబు అత్యధికముగా ఆశీర్వదింపబడిన వాడయ్యాడు. యోబు గ్రంథంలో 42వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడినది, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికి అంతే మరి ఎక్కువ అధికముగా ఆశీర్వదించను అంటాడు. యోబును దేవుడు మొదట్లో ఉన్న ఆశీర్వాదము కంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. ఎందుకు అంటే యోబు యథార్థవర్తనుడు. దేవుని యొక్క భక్తులు శ్రేష్ఠులుగా ఉండాలి అన్న, దేవుని యొక్క భక్తులు ఆయనకి ఇష్టలై ఉండాలి అన్న విరిగి నలిగిన మనసు దావీదులాగా ఉండాలి. అలానే విశ్వాస హృదయము పౌలులాగా ఉండాలి. యథార్థవర్తన యోబులాగా ఉండాలి. దానిని మనము మాదిరిగా కొనసాగించాలి. అంత మాత్రమే కాకుండా దేవుడి యొక్క మాటలను మనం చూద్దాం. హోషియా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో ఇంకొక శ్రేష్టమైనటువంటి ఇష్టుడైన భక్తుని యొక్క కార్యము చూద్దాం.
హోషియా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టము అని భక్తుడు అంటున్నాడు. నాకు దేవునికి వచ్చేటువంటి ఉద్దేశం ఏంటంటే, దేవునికి బలి అక్కర్లా, దేవునికి శోధన అక్కర్లా, దేవుని కేవలము కనికరాన్నే కోరుకుంటాడట. అట్టి దేవుడు ఎవరిని ఇష్టపడతాడు అంటే, దేవుని గూర్చిన జ్ఞానము ఇష్టమైనటువంటి భక్తులు దేవునికి కూడా ఇష్టం. ఏ విశ్వాస అయితే, ఏ దేవుని బిడ్డ అయితే దేవుని గూర్చిన జ్ఞానము, పరలోకపు జ్ఞానము గురించి ఇష్టపడతాడో అట్టి భక్తునే దేవుడు కూడా ఇష్టపడతాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాదిరి యొక్క లక్షణాన్ని మనము ప్రారంభించి దానిని మనము ప్రవర్తనలో చూపించటానికి ప్రయత్నించాలి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనములో, దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానము నీయందు ఉన్నవని నిన్ను గూర్చి వింటిని అని రాజు అంటున్నాడు. దానియేలును చూచి పరాయి దేశపు రాజు, అన్య దేశపు రాజు విశేషమైన దేవునికి ఇష్టమైన లక్షణాలను రాజు కూడా గమనించాడు. ఏమున్నాయంట? దేవతల ఆత్మ ఉందట, వివేకము కలిగినటువంటి స్థితి ఉన్నదంట, బుద్ధి ఉందంట, విశేష జ్ఞానము నీయందు ఉన్నది అని నిన్ను గూర్చి విన్నాను దానియేలు అంటున్నాడు. దానియేలులో విశేషమైన దేవుని జ్ఞానం ఉంది. అందుకే దానియేలు అంత జ్ఞానము కలిగిన వాడు కాబట్టి గొప్ప సమస్యలకు కూడా పరిష్కారము చెప్పగలిగిన వాడు. కళను కూడా చెప్పి కళకు భావము చెప్పగలిగినటువంటి వాడు దానియేలు యొక్క ఆత్మీయ స్థితి. దానియేలులో ఉన్నటువంటి పరలోకపు జ్ఞానము కొన్ని వందల సంవత్సరాల తరువాత జరగపోయు దేవుని యొక్క స్థితిగతులను చెప్పగలిగినటువంటి ముందు చూపు కలిగిన జ్ఞానము దానియేలు యొక్క జ్ఞానము. యేసుక్రీస్తు యెరూషలేమునకు జయప్రవేశము చేయుట, మట్టల ఆదివారము జరిగే హోసన్నా హోసన్నా అనేటువంటి జయోత్సాహము, దావీదు కుమారునికి విజయము అని చెప్పబడే అటువంటి ఆ ముందు చూపు యొక్క ప్రవర్తనను, భవిష్యత్ యొక్క కార్యాన్ని ముందుగానే చూశాడు. వందల సంవత్సరాల క్రితమే చూచి అతను ప్రవచనాల్లో చెప్పాడు. దేవుని జ్ఞానం ఉంది. అందుకనే దానియేలు అంటే దేవునికి ఇష్టమైనటువంటిది. ఇది దానియేలు విశేష జ్ఞానానికి ఉదాహరణ. జ్ఞాపకం చేస్తున్నాను, విరిగి నలిగిన మనస్సు దావీదులో చూసాం, విశ్వాస హృదయము పౌలులో చూసాం, యథార్థవర్తన యోబులో చూసాం, దేవుని యొక్క విశ్లేష జ్ఞానము దానియేలులో మనము చూస్తూ ఉన్నాం. ఇంకా దేవునికి ఇష్టమైనటువంటి ఆయన భక్తుల యొక్క ఆత్మీయ లక్షణాలు ఏమిటి? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 16వ వచనములో మన మాదిరికర జీవితమునకు ఒక లక్షణము జోడించబడినది. అక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనములో లేఖనాలు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నవి. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములో దేవునికి ఇష్టము. ఉపకారము చేయగలిగే స్థితిలో నీవు ఉంటే ఉపకారము చేయి, ధర్మము చేయగలిగే స్థితిలో నీవు ఉంటే ధర్మము చేయి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనటువంటివి. బోయజు రూతును చూచి, ఆమె పడుతున్నటువంటి శ్రమను చూచి, స్త్రీగా ఆమె చేస్తున్నటువంటి కష్టము చూసి ఉపకారము చేయాలని, ధర్మము చేయాలని తన పనివారికి చెబుతాడు. ఇంకా ఎక్కువగా మీరు పరిగెను వదిలివేయండి, పనులను వదిలివేయండి, ఆ స్త్రీ పొందుకోవాలి అని అతను ఉపకారము చేయటానికి, ధర్మము చేయటానికి సిద్ధహస్తుడయ్యాడు. అందుకనే బోయజు యేసుక్రీస్తు వారి పితరులలో ఒక మాదిరికరమైనటువంటి తండ్రి అయ్యాడు. ఉపకారము చేయటము, దాన ధర్మములు చేయటము దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ.
అట్టి భక్తులను దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. మనం ఒక ఉదాహరణ కనుక చూస్తే, కొర్నేలిని కనుక చూస్తే, కొర్నేలి భక్తుని యొక్క ఉదాంతము అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 2వ వచనంలో కొర్నేలు గురించి పరిచయ వాక్యాలు ఈ రీతిగా రాయబడి ఉంటాయి. 10వ అధ్యాయము 2వ వచనము అపోస్తుల కార్యము. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కొర్నేలు గురించి చెప్పబడినటువంటి ఆయన వ్యక్తిత్వపు లక్షణాలు. కొర్నేలు అంట తన ఇంటి వారందరితో కూడంట దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడట. కొర్నేలు ఆయన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా కొర్నేలి ప్రజలకు బహుధర్మము చేయుచూ ఉంటాడట. అతడు ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేయువాడై ఉన్నాడని కూడా రాయబడి ఉన్నది. కొర్నేలు చక్కటి దాన ధర్మములు చేసేవాడు, కొర్నేలు ప్రార్థన చేసేవాడు, కొర్నేలు భయభక్తులు కలిగిన వాడు, కొర్నేలు తప్పక రక్షింపబడినటువంటి వాడయ్యాడు. దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా మనము కొర్నేలును చూస్తున్నాం. ఎందుకంటే దాన ధర్మములు చేయబట్టి, ఉపకారములు చేయబట్టి. 6వ లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనములో ఈ మాటలు చెప్పబడి ఉన్నవి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. అబద్ధమాడేవారంటే దేవునికి హేయము. మూర్ఖులు ఎలా హేయమో అబద్ధమాడేవారు కూడా దేవునికి హేయము. వాడు పాపి కింద లెక్క, వాడు అపవాది కింద లెక్క. అపవాది మాత్రమే, పాపము చేయువాడు మాత్రమే అబద్ధములు ఆడువాడు. అట్టి పెదవులు దేవునికి హేయము, అందుకే అవి నరకములో కాల్చబడతవి. అయితే ఆయన అంటాడు సత్యవర్తనులు దేవునికి ఇష్టులు అని ఉంటుంది. సత్యము పలికేవాళ్ళు, సత్య ప్రకారము ప్రవర్తించేవారు దేవునికి ఇష్టులు అట. సత్యముగా ఉండేవాళ్ళు దేవునికి ఇష్టడు. యేసుక్రీస్తు పేరే సత్యము. ఆ సత్యమును అనుసరించేవారు, సత్యము ప్రకారము ప్రవర్తించేవారు దేవునికి ఇష్టులైనటువంటి వారు. సాతాను యేసుక్రీస్తును బహుగా శోధిస్తుంది. 40 దినములు ఆయన ఉపవాసం ఉండి దేవునికి సమీపముగా తన యొక్క భక్తి ప్రవర్తనను చూపిస్తూ ఉన్నప్పుడు సాతాను ఎంతగా శోధిస్తుంది అంటే, నీకైనా నేను నమస్కారం చేస్తా, నన్ను ఆరాధించన్నట్లుగా, నన్ను పూజించన్నట్లుగా అది ఒత్తిడి చేస్తే, ఎప్పుడూ సత్యం పలికేవాడు కాబట్టి దేవుడు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి వచనాలను మాత్రమే ఎత్తి చూపి ఆయన సత్యమే పలికినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు అబద్ధము ఆడిన సంభవం లేనే లేదు. తీర్పు సమయములో కూడా యూదుల రాజు నీవేనా అంటే నీవన్నట్లే అని చెప్పాడు. ఎప్పటికీ కూడా ఆయన అబద్ధము ఆడలేదు. అట్టి ప్రవర్తన దేవునికి ఇష్టమైనటువంటిది. సుంకరిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ఒక అంశములో తన ఉన్న స్థితి ఏంటో అది సత్యాన్ని స్పష్టంగా బయటకు చెప్పాడు. అందుకని సుంకరి నీతిమంతుడుగా దేవుని దృష్టిలో ఎంచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబద్ధము ఆడకుండా సత్యదేవుడైనటువంటి దేవునినే మనము చూస్తే గనక చక్కగా దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనము ఇష్టపడగలము. సుంకరి ప్రార్థన లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అక్కడ ఏమంటాడు అంటే, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, అతనిలో ఉన్న సత్యపు పెదవులు ఏం పలుకుతున్నాయో చూడండి. దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే అంటే అంతకుముందు చేసిన పరిసయ్యుని కంటే ఈ సుంకరి నీతిమంతుడుగా తీర్పు తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను అంట. సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాను. మనందరి ఇల్లు, మనందరి యొక్క గృహము, మన యొక్క నివాసము పరలోకమే.
మనమందరము నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనము మన ఇంటికి వెళతాం, అంటే పరలోకమునకు వెళతాం. ఎప్పుడు అది సాధ్యమైందంటే మనము సత్యమును మాత్రమే అనుసరించినప్పుడు అది నీతిమంతుని యొక్క గృహముగా అది అంగీకరించబడుతుంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో ప్రత్యేకంగా దేవుని యొక్క అభీష్టమేంటో రాయబడినది. దేవుని యొక్క భక్తుల విషయమై దేవుని యొక్క ఇష్టం ఏంటి అని రాయబడి ఉన్నది. ఏమనంటే కొలస్సీ 1వ అధ్యాయము 19-20 వచనాలు కలిపి ఉంటుంది వాక్యము. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమునందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రికి అభీష్టమాయను అంట. యెహోవా తండ్రికి ఏమి ఇష్టమైనది అంటే యేసుక్రీస్తు యందు సర్వ సంపూర్ణత నివసించాలని తండ్రికి అభీష్టం. యేసుక్రీస్తు మాత్రమే సర్వాన్ని ఇముడ్చుకోగలడు. సర్వ సంపూర్ణత కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు మాత్రమే. ఆ యేసుక్రీస్తు యొక్క సిలువలో కార్చబడినటువంటి నిష్కళంకమైనటువంటి రక్తము చేత మనందరి పాపములు సంధి చేసుకొని ఆ యేసుక్రీస్తు ద్వారా సమస్తమైన భూ సంబంధమైన ఆశీర్వాదములైన పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములైన ఆయన ద్వారా మనకు ఆయన సమాధానపరుచుకోవాలని తండ్రికి ఇష్టమైనది. యేసుక్రీస్తు ద్వారానే యెహోవా తండ్రికి ఇష్టము కలుగుతుంది. ఆ ఇష్టము ఏమిటి అంటే ఆ శిలువ రక్తము ద్వారా, ఆ యేసుక్రీస్తు ద్వారా, దేవుని కుమారుని ద్వారా భూమి మీద ఆశీర్వాదాలు, పరలోకపు ఆశీర్వాదాలు మనకు కలుగుటకు ఆటంకమైన వాటినన్నిటినీ తృణీకరించి దేవుడు మనలను సమాధానపరుచుకోవటానికి యేసుక్రీస్తును మధ్యవర్తిగా ఏర్పరచుకున్నాడు. ఆ మధ్యవర్తి యొక్క అభీష్టమే తండ్రి యొక్క దేవుని అభీష్టము. ఆ ఇద్దరి యొక్క అభీష్టమే శ్రేష్ఠులైనటువంటి భక్తుల యొక్క జీవితము. శ్రేష్ఠులైనటువంటి భక్తుల యొక్క జీవితము ఏమిటి అంటే వారు విరి నలిగిన హృదయము కలిగి ఉంటారు, విశ్వాసపు హృదయాన్ని కలిగి ఉంటారు, వారు యథార్థన ప్రవర్తన కలిగి ఉంటారు, వారు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటారు, వారి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, వారు సత్యము మాత్రమే పలుకుతూ ఉంటారు. వారు యేసుక్రీస్తు యొక్క శిలువ యాగమును అంగీకరించి దేవునితో సమాధానపరుచుకుంటారు. దేవుని బిడ్డలారా, ఇట్టి సమాధానము, దేవుని యొక్క ఆరోగ్యము, ఐశ్వర్యము, పరిశీలించినటువంటి ప్రతి ఒక్క పరిశుద్ధత మరియు ఆశీర్వాదాలు పరలోకమందైనా భూమి మీదైనా మీకు దేవుడు అనుగ్రహింపబడునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి దేవానికి వందనాలు. భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నీకు ఇష్టలు. భక్తి కలిగినటువంటి వారిగా, శ్రేష్టమైన భక్తి చూపించే వారముగా, విరిగి నలిగిన హృదయము కలిగినటువంటి వారిగా, విశ్వాస హృదయము కలిగినటువంటి వారిగా, యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వారిగా, నీ జ్ఞానము కలిగినటువంటి వారిగా, దాన ధర్మములు చేయువారిగా, సత్యము పలికేవారిగా మా జీవితాన్ని మీరు నాయన మలిచి రూపాంతరపరిచి మీరు అనుగ్రహించే భూలోకమందైనా పరలోకమందైనా ఆశీర్వాదములు పొందుటకు మాకు కృపను చూపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దీవెన. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సమాధానము, కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ మనందరికీ సమృద్ధిగా కలుగునుగాక. ఆమెన్.